మనము శ్రీమద్ భాగవతం 5వ స్కందం 19వ అధ్యాయం నుంచి ఆరంభించబోతున్నాము. సో ఈ అధ్యాయంలో కూడా ఇంకా జంబూద్వీప వాసుల యొక్క ప్రార్థన, ఇంకా జంబూద్వీపం యొక్క వర్ణన, ఇంకా ఏదైతే మిగిలి ఉందో అది ఇందులో పూర్తవుతుంది. సో ముఖ్యంగా కింపురుష వర్ష, ఇంకా భారత వర్ష గురించి చర్చ జరుగుతుంది. సో మనము ఈరోజు విషయం ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తో మనం ఈరోజు ఇప్పుడు 5వ స్కందంలో 19వ అధ్యాయం నుంచి మొదలు పెడదామంట. సో కింపురుష వర్షంలో హనుమంతుడు రామచంద్రుడికి చేసుకునే ప్రార్థనలు ఈరోజు చర్చించుకుందాం. తర్వాత రేపు భారత వర్ష యొక్క గొప్పతనాన్ని గురించి మనము అక్కడ ఉండే వాసుల గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఇక్కడ శ్రీ శుక ఉవాచ, ఇది కూడా వచన రూపంలో ఉంది. సో మనం అనువాదం మరియు తాత్పర్యం చూసుకుంటూ వెళ్దాం. సో దీంట్లో తాత్పర్యం కూడా లేదు, ఫస్ట్ శ్లోకానికి ఓన్లీ అనువాదం ఉంది. సో శ్రీ శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి, ఈ కింపురుష వర్షలో హనుమంతుడు, మహాభక్తుడైన హనుమంతుడు ఎప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి, అక్కడ నివసిస్తున్న వాళ్ళందరితో కలిసి, కింపురుష వాసులతో కలిసి ఆయన ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి, సీతాదేవికి, రామచంద్ర లక్ష్మణ సీత ముగ్గురికి ఆయన భక్తి చేసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ ఎంతోమంది గంధర్వులందరూ కలిసి ఎప్పుడు రామచంద్రుల యొక్క గుణలీలల్ని వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటారు. ఇది ఎంతో మంగళదాయకం. సో ఈ విధంగా అక్కడ హనుమంతుడు మరియు ఆర్ష్టిసేన, ఆయన అక్కడ కింపురుష వర్షంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన వీళ్ళిద్దరూ ఎప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అలా జపించే భగవంతుడు రామచంద్రుడి యొక్క గుణలీల మహిమల్ని వింటూ ఉంటారు, శ్రవణం చేస్తూ ఉంటారు. ఇంకా హనుమంతుడు ఈ మంత్రాల్ని జపిస్తాడు. సో హనుమంతుడు జపించే మంత్రం ఏదో నెక్స్ట్ ఇస్తారు, నెక్స్ట్ శ్లోకంలో. సో మనకి ఇక్కడ పురాణాల్లో చాలా విషయాలు, చాలా దగ్గరలో రామాయణం గురించి ప్రస్తావన జరిగింది. ఒకటి వాల్మీకి రామాయణం ఉంది, పద్మ పురాణంలో కూడా, స్కంద పురాణంలో కూడా, మహాభారతంలో కూడా ఎన్నో చోట్ల రామాయణం గురించి ఇచ్చారు.
సో ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఇచ్చారు. సో మనకి ఇక్కడ మన ఆచార్యులు చెప్తున్నారు విష్ణు ధర్మోత్తర, అక్కడ అందులో ఆ పురాణంలో ఇక్కడ ఏం చెప్పారంటే రామచంద్రుడు ఆయనతో పాటు అవతరించిన లక్ష్మణ భరత శత్రుఘ్ను వీళ్ళు ముగ్గురు, అంటే మొత్తం వీళ్ళు నలుగురు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ యొక్క అవతారాలు అని చెప్పారు. పద్మపురాణంలో చెప్పారు రామచంద్రుడు అయితే నారాయణుడు అవతారం, కానీ మిగతా ముగ్గురు లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చి శేష అంటే అనంత శేష, చక్ర, ఇంకా శంఖం యొక్క అవతారం అని చెప్పారు. సో మరి మన ఆచార్యులు బల్ది విద్యాభూషణ్ చెప్తారు తదిదం కల్ప భేదేనైవ సంభావ్యం, రెండు కూడా సంభవమే. ఒక్కొక్క కల్పలో ఒక్కొక్క యుగంలో ఒకసారి రామచంద్రుడు అవతరించినప్పుడు ఆయనతో పాటు అప్పుడు ఆయన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులే రామచంద్ర లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరించారు. ఇంకోసారి రామచంద్రుడు అవతరించినప్పుడు నారాయణుడు రామచంద్రుడిగా వచ్చారు. మరియు అనంత శేష, శంఖ, చక్ర వీరు లక్ష్మణ శత్రుఘ్న భరతుల్లాగా అవతరించారనమాట. ఆ విధంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో అప్పుడప్పుడు అలా విభిన్న పురాణాల్లో భేదాలు ఉండొచ్చు, సేమ్ స్టోరీ డిఫరెంట్ వేగా చెప్పుండొచ్చు, కొన్ని డీటెయిల్స్ వేరువేరుగా ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకు అలా మరి డిఫరెంట్గా ఉన్నాయి? భగవంతుడు రాముడిది అన్ని చోట్ల ఒకేలా ఉండాలి కదా అన్ని పురాణాల్లో అంటే. రాముడు ఎన్నోసార్లు అవతరించారు, ఎన్నోసార్లు రామాయణం జరిగింది. సో అందుకనే ప్రతిసారి జరిగినప్పుడు కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అలా. సో అందుకనే వాళ్ళు ఏ రామాయణం ఎప్పుడు జరిగిందో చెప్తున్నారు మనకు తెలియదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది, అందుకే డిఫరెన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ 3వ శ్లోకం. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్య లక్షణ శీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసితలోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రాహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి. ఈ విధంగా హనుమంతుడు శ్రీరామచంద్రుడికి ఈ మంత్రం ద్వారా ఆయన ప్రార్థన అర్పించుకుంటాడు, ఈ మంత్రాన్ని చెప్పిస్తాడు అక్కడ. సో ఇక్కడ ఏముంటుందంటే ఈ మంత్రం యొక్క అర్థం, ఓ రామచంద్రుడా, నీ యొక్క మంత్రాన్ని ఓం బీజాక్షరమైన ఓంతో ఈ మంత్రాన్ని మొదలు పెడుతున్నారు. నేను మీకు నా ప్రణామాలు అర్పించాలనుకుంటున్నాను. మీరు ఎందుకంటే మీరు మర్యాద పురుషోత్తములు, ఎంతో ఉన్నతమైన పురుషావతారం గ్రహించిన వారు. మీలో అన్ని రకాల సద్గుణాలు, మంచి లక్షణాలు, ఒక ఆర్యుల్లో ఉండవలసిన అన్ని సద్గుణాల లక్షణాలు మీరు సంపూర్ణంగా ఉన్నాయి. మీ యొక్క చరిత్ర, మీ యొక్క వ్యవహారం, ఆచరణ అన్నీ కూడా కరెక్ట్గా సరిగ్గా సరిపోయే విధంగా ఉంటాయి. ఇంకా మీరు ఎప్పుడుగా మీ ఇంద్రియాలని, మనస్సుని సంపూర్ణంగా మీ నియంత్రణలో ఉంటాయి. ఒక సాధారణ మనిషిలాగా మీరు అవతరించారు. అందరికీ ఒక ఆదర్శ ఉదాహరణగా నిలవడానికి, ఆదర్శ వ్యక్తి ఎలా ఉండాలో ఇంకొకరికి బోధించడానికి మీరు మా మనుషుల్లో ఒక మనిషిగా పుట్టారు. దేర్ ఇస్ ఎ టచ్ స్టోన్, పారస్మణి ఉంటుంది. అది బంగారం యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి వినియోగిస్తారు. కానీ మీరు ఆ పారస్మణి వంటి వారు. మీరు వేరే వారి యొక్క నాణ్యతను పరిగణించగలరు. మిమ్మల్ని బ్రాహ్మణులు, అందరికన్నా ఉత్తమమైన భక్తులు మిమ్మల్ని పూజిస్తారు. మీరు పరమేశ్వరు, భగవంతుడు, అందుకనే రాజాదిరాజు, అందుకని మీకు నా యొక్క ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని హనుమంతుడు ఈ విధంగా మంత్రం చెప్పిస్తాడంట. ఇంకేం ప్రణామాలు, ఇంకేం ప్రార్థన చేస్తారో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో అవే ఉన్నాయి. తత్తద్విశుద్ధానుభవమాత్రమేకం స్వతేజసాధ్వష్టగుణవ్యవస్థం ప్రత్యక్ ప్రశాంతం సుధియోపలంబనం హ్యనామరూపం నిరహం ప్రపద్యే. సో ఇక్కడ హనుమంతుడు ఏమంటున్నాడంటే, మీ యొక్క రూపం సచ్చితానంద విగ్రహం, చిన్మయ రూపం, ఈ 3 గుణాలకి అతీతమైన రూపం. ఇది శుద్ధ చేతనతో ఉన్నవారు మాత్రమే దీన్ని గ్రహించగలరు. వేదాంతాల్లో
ఆయనే పరం భగవంతుడని వర్ణించబడ్డారు. ఆయన యొక్క చిన్మయ శక్తి ద్వారా, ఈ ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆయన హీస్ అన్టచ్డ్. భౌతిక ప్రకృతి ఆయన్ని కూడా స్పర్శించలేదు. అందుకనే మనం మన భౌతిక యొక్క కళ్ళతో మనం ఆయన దర్శించుకోలేము, ఆయన ఆధ్యాత్మిక రూపాన్ని. అందుకే ఆయన సంపూర్ణంగా ఆధ్యాత్మిక రూపం. ఆయనలో ఏమాత్రం భౌతిక లక్షణాలు లేవు, భౌతిక కార్యాలు లేవు. ఆయన భౌతిక రూపము లేదు, భౌతిక నామము లేదు. సో అందుకనే ఎవరైతే సంపూర్ణమైన కృష్ణ భావనామృతంతో శుద్ధమైన చేతనతో ఉంటారో వారు మాత్రమే ఈ భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని దర్శించుకోగలరు. ఆ భగవంతుడి పాదపద్మాలపైన మన చేతనను, మన ధ్యానాన్ని, మన మనస్సుని సమర్పించుకోవాలి. నేను సమర్పించుకుంటున్నాను. సో మనమందరము అటువంటి ఆ రామచంద్రుడి యొక్క పాదపద్మాలకి మనము ప్రణామాలు అర్పించుకుంటున్నాము అనేసి హనుమంతుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రణామాలు అర్పించుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూస్తాము ప్రార్థనలు. దాంతోపాటు ప్రభుపాల్ వారు చాలా అద్భుతమైన తాత్పర్యాలు కూడా ఇస్తారు. సో చాలా విషయాలు మనకు నేర్పిస్తాడు. రామచంద్రుడి యొక్క చరిత్ర, రామచంద్రుడి యొక్క గొప్పతనం, రామచంద్రుడి యొక్క ఆచరణ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. సో మనం చూద్దామంట. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణస్వయం సమభవత్ పరమాపుమాన్యో గోవిందమాదిపురుషం తమహం భజామి. సో రామాది మూర్తిషు కళ, ఇలా ఎన్నో అవతారాలు ఉన్నాయి భగవంతుడివి. అవన్నీ అవతారాలు కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణ స్వయం సమభవత్ పరమాపుమాన్యం. సో కృష్ణుడు నుంచి ఇలా ఎన్నో అవతారాలు వస్తాయి, అందులో రామావతారం ఒకటి. అందుకే మనం ఒక విషయాన్ని మనకు స్పష్టంగా తెలవాలన్నమాట, అన్ని అవతారాలు కూడా కృష్ణుడి నుంచి వస్తున్నాయి అని. సో ఈ విధంగా ఎన్నో విష్ణు అవతారాలు అవన్నీ కూడా కృష్ణుడి నుంచి వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా అవతారాలన్నీ కూడా, భగవంతుడి అవతారాలన్నీ కూడా చిన్మయ స్థలంలో ఉంటాయి. మనం చాలాసారి ప్రార్థనలో చూసుకున్నాము, అందరూ ఇలాగే ప్రార్థిస్తున్నారు. మూడు గుణాలకు మీద అతీతమైన చిన్మయ శరీరం అని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. సో ప్రతి అవతారం ఆధ్యాత్మిక దివ్య రూపం భగవంతుడిది. సో ఈ దివ్య రూపాన్ని భక్తులు మాత్రమే దర్శించుకోగలరు, అర్థం చేసుకోగలరు. అసురులు, నాస్తికులు వాళ్ళ దివ్య రూపాన్ని, భగవంతుడి దివ్య రూపాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళు దర్శించుకోలేరు. ఎందుకంటే ఇలాంటి అసురులు, రావణాసురుడు వంటి వాడు, రావణాసురుడు, ఆయనకి ఈ ఆధ్యాత్మిక చక్షు, దివ్య చక్షు లేదనమాట. ఆధ్యాత్మిక దృష్టికోణం లేదు ఆయనకి. అందుకే అలాంటి వారు ఏమనుకుంటారంటే అసురులు, ఈ రాముడు కూడా మనలాగే ఒక వ్యక్తి, ఒక రాజు, సాధారణ క్షత్రియ రాజు అని అనుకుంటారు. రావణాసురుడు అందుకనే ఇలాంటి సాహసం చేసి సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆయన ఇప్పుడు ఈ భగవంతుడి యొక్క స్వయం, భగవంతుడి దివ్య రూపం, అలాగే ఆయన యొక్క భార్య అయిన సీతాదేవిది కూడా దివ్య రూపం. సో వారిని అతను కూడా దర్శించుకోలేడు, స్పర్శించేది ఎక్కడ. సో మరి ఎలా అపహరించుకొని వెళ్ళిపోయాడు సీతాదేవిని? అతను సీతాదేవిని అపహరించుకొని వెళ్ళలేదు. సీతాదేవిని ఆయన స్పర్శించకన్నా ముందే సీతాదేవి ఆయనకి ఒక మాయా సీత రూపాన్ని ఇచ్చేసింది. ఆమె యొక్క అసలైన రూపాన్ని, దివ్య రూపాన్ని ఆయన యొక్క దృష్టి నుంచి వేరుగానే ఉంచింది. సో ఆయన సీతాదేవిని, ఏ సీతా రూపాన్ని చూసి ఆయన అపహరించుకొని వెళ్ళిపోయాడు, అది మాయా సీత అన్నమాట. ఈ విషయాన్ని ముందు కూడా మనం చర్చించుకున్నాము. సో ఈ విధంగా అందుకనే భగవంతుడి యొక్క శక్తి, లాదిని శక్తి, ఇవన్నీ చిన్మయ స్థలంలో ఉంటాయి, దివ్య రూపాలు. సో భగవంతుడిని, ఈ దివ్య రూపాలని మనం దర్శించుకోవాలంటే మనకు భగవంతుడి పట్ల భక్తి, ప్రేమ ఉండాలి. శుద్ధమైన భక్తి, ప్రేమ ఉన్నప్పుడే ఆ ప్రేమతో మనము భగవంతుడిని దర్శించుకోవచ్చు. ప్రేమాంజనచురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ప్రేమ అనే కాటుక
మన కళ్ళకి రాసుకుంటే అప్పుడు మనం భగవంతుడి ఆ దివ్య రూపాన్ని మనం దర్శించుకోగలం, లేకపోతే మనం దర్శించుకోలేం. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభో కుతోన్యతా స్యాద్రమతస్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య. సో ఇక్కడ మర్త్య శిక్షణం, మర్త్యలోకంలో మందే, మన ఈ మొత్తం భూమండలాన్ని మర్త్యలోకం అంటారు కదా. ఈ మర్త్యలోకంలో ముఖ్యంగా మనకి ఈ మర్త్యలోకంలో ఎక్కడైతే ఈ మర్త్యలోకంలో నివసించే మనుషులకి, ముఖ్యంగా నివసించే మనుషులకి శిక్షణ ఇవ్వడానికి భగవంతుడి రామచంద్రుడి అవతారంలో వచ్చారు. సో మనకు తెలిసిందే, ఈ రావణాసురుడిని చంపడానికి కూడా అవతరించారు. ఈ రావణాసురుడికి వరం ఉంది. ఆ రావణాసురుడిని చంపాలంటే ఏ దేవి దేవత పశు పక్షి కూడా చంపలేరు. ఓన్లీ ఒక మనిషి మాత్రమే చంపగలడు. మానవ రూపంలో ఉన్న వ్యక్తి మాత్రమే ఈ రావణాసురుడిని వధించవచ్చు. అటువంటి వరం రావణాసురుడి దక్కిందనమాట. అందుకని భగవంతుడు మనిషి, ఒక మనిషిలాగా అవతరించారు, మనిషిలాగా పుట్టారు. అందుకే మనిషి రూపంలో మనిషిలాగా ఉండి మనిషిలాగా వ్యవహరించారు రామచంద్రులు. ఆయన ఇలా మానవ అవతారం ఎత్తి రావణాసురుణ్ణి వధించారు. అలాగే ఇంకొక ముఖ్యమైన శిక్షణ ఏమిచ్చారంటే ఇక్కడ, బట్ ఆల్సో టు టీచ్, మనకి ఏం శిక్షణ ఇవ్వాలనుకొని వచ్చారంటే, ఇలా ఈ భౌతిక సుఖము, మైథునం ద్వారా లభించే భౌతిక సుఖము, ఇంకా అలా ఒక స్త్రీ ద్వారా లభించే స్త్రీ చుట్టూ ఉండే ఈ యొక్క సుఖము ఎన్నో దుఃఖాలకి కారణం అవుతుంది. భగవంతుడు స్వయంగా ఆయన ఆత్మారాముడు. ఆయనకి ఏమీ ఇంకొకరి దగ్గర నుంచి సుఖం అవసరం లేదు. ఆయన ఏమి ఇంకొకరి నుంచి సుఖం పొంది అప్పుడు ఆనందాన్ని అనుభవించాలి. ఆయన ఆత్మారాముడు. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, సంతుష్టిగా ఉంటాడు. సో ఆయన ఎవరి కోసమో బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి నుంచో నాకు సుఖం దొక్కట్లేదు నన్ను అనేసి ఆయన బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఆయన ఎప్పుడైతే సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోయాడో రావణాసురుడు, అప్పుడు రామచంద్రుడు ఎంతగానో విలపించారు. ఆ విలపాన్ని, ఆయన యొక్క దుఃఖాన్ని రామాయణంలో విస్తృతంగా వర్ణించారు. ఎవరైనా చూస్తే, అయ్యో ఈయనేంటి రాముడు ఇలా ఏడుస్తున్నాడు, ఇలా విలపిస్తున్నాడు ఏంటి? అక్కడ రాముడు అప్పుడు సీతను అపహరించుకొని వెళ్ళిపోయినప్పుడు ఎంతగా విరహంలో, ఎంత దుఃఖంలో ఉండి అక్కడున్న చెట్లని, పుట్లని, కొమ్మల్ని, ఆకుల్ని, పశువుల్ని, పక్షుల్ని అందరిని అడిగేస్తుంటారు, ఎక్కడ నా సీత, ఎక్కడ వెళ్ళిపోయింది నా సీత, ఎవరు ఎత్తుకు వెళ్ళిపోయారు సీతని. సో మీరు చూసారా అని ఏడ్చేస్తూ ఉంటారు అనమాట. లక్ష్మణుడు ఓదారుస్తాడు రాముడిని ఆ సమయంలో. సో ఎంతో దుఃఖానికి లోన్ అయ్యేట్టుగా ఆ లీలలో రామచంద్రులు మనకి చూపిస్తారు. దీనివల్ల మనకు నేర్పించేది ఏంటంటే, అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో భగవంతుడు వస్తాడు, అవతరిస్తారు. ముఖ్యంగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో భగవంతుడు ఇలా భక్తుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి తప్పకుండా అవతరిస్తారు. అలా భక్తుల్ని ఆయన రక్షించేది, అలా ఆయన యొక్క స్వయం లీలల ద్వారా అందరినీ ఆకర్షిస్తారు, అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తారు, దివ్యానందాన్ని ప్రసాదిస్తారు. దాంతో పాటే వాళ్ళు ఇంకొక విధంగా కూడా రక్షిస్తారు. మనను భక్తి జీవితంలోంచి, భక్తి పతంలోంచి మనం పతనం అవ్వకుండా ఉండడానికి ఎక్కడ జాగ్రత్త పడాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో ఆ విషయంలో కూడా మనకు శిక్షణ ఇస్తారు. ఆ విధంగా శిక్షణ ఇచ్చి మనను రక్షిస్తారు. అసలైన రక్షణ మన భక్తికి కలగాలి. మన శరీరానికన్నా ముఖ్యం ఆయన రక్షణ మనం కలిగించవలసింది మన భక్తికి. మన భక్తిని మనం రక్షించుకోవాలి. మనం భక్తిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఇది ముఖ్యమైన విషయం.
ప్రాణాలు పోయినా సరే కానీ మనం భక్తి మార్గాన్ని వదిలేయకూడదు. అప్పుడు మనకేం లాస్ లేదు, ప్రాణాలు పోయినా లాస్ లేదు. ఎందుకంటే మనం భక్తి చేసుకుంటూ ఉంటే మనకు నెక్స్ట్ సద్గతి లభిస్తుంది. అవునా? సో అందుకని భక్తిని ఎలా రక్షించుకోవాలి, భక్తి మార్గంలోంచి పతనం అవ్వకుండా ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనకి బోధించడానికి రామచంద్రుడు వచ్చారు. ఆయన యొక్క సొంత ఉదాహరణ ద్వారా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, నేను చెప్పట్లేదు. లార్డ్ రామచంద్ర టాట్ ద డివోటీస్ దట్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఎంటర్ మ్యారీడ్ లైఫ్. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మా దగ్గర బాగుందండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫుల్గానే కనెక్షన్ ఉంది. మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. విచ్ ఇస్ సర్టన్లీ ఫాలోడ్ బై మెనీ ట్రిబ్యులేషన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తులకి ఒక సూచన ఇస్తున్నారు రామచంద్రుడు. మీరు దయచేసి ఈ వివాహం చేసుకొని సంసార జీవితంలోకి ప్రవేశించకండి. ఎందుకంటే దీంట్లో చాలా రకరకాల కష్టాలు, దుఃఖాలు దీంతో కూడుకొని ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనుభవించాల్సిన చాలా బాధలు ఉన్నాయి. మరి డోంట్ మ్యారీ అని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ యన్మైథునాది గృహమేది సుఖం హితుచ్చం కంఠూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం తృప్యంతి నేహ కృపణా బహు దుఃఖ భాజ ఖండూతివన్మనసిజం విసహేత ధీరా. చూడండి, ఈ విషయాలన్నీ ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో రాశారు. అదే నేను చెప్తున్నాను. కొంతమంది నాకు తర్వాత క్వశ్చన్ చేస్తూ ఉంటారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, లేకపోతే ఫోన్ చేసి అడుగుతారు, ప్రభుజీ మీరు ఎలా ఎందుకు చెప్పారు, ఇలా అన్నారు మీరు. నేనేం అనలేదు, ఇక్కడ నేనేం చెప్పలేదు, ప్రభుపాల ద్వారా రాశారు. మీరు చదువుకోండి తాత్పర్యం కూడా. అందుకే నేను మనం భాగవతం క్లాస్ విన్న తర్వాత, వింటున్నప్పుడు కానీ తర్వాత కానీ మీరు భాగవతం మీరు చదువుకోండి, మీరు సొంతంగా చదువుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇంకా సో కృపణాస్, ఇక్కడ ఎవరిని కృపణ అన్నారంటే ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రగతి సాధించలేదో, ఇంకా వాళ్ళు ఎప్పుడు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉండేవారు, ఇంకా ఇలాంటి వారు ముఖ్యంగా మైథున సుఖం భోగించడానికి ఇలాంటి సంసారంలో వివాహం చేసుకుంటారు, సంసార జీవితంలో ప్రవేశిస్తారు, పారివారిక జీవితంలో. సో ఈ విధంగా వాళ్ళు రకరకాలుగా మైథునంలో భోగించి తర్వాత రకరకాల కష్టాలను, దుఃఖాలను కూడా అనుభవిస్తారు. అందుకనే ఇది ఒక వార్నింగ్ డివోటీస్కి అని చెప్తున్నారు. ఇది శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం ఉంది. సో ఇలాంటి వార్నింగ్, ఇలాంటి లెసన్, ఇలాంటి శిక్షణ ఇవ్వడానికి రామచంద్రులు స్వయంగా వచ్చారు. చూడండి, ఇప్పుడు నేను ఒక పెళ్లి చేసుకున్నాను, వివాహం చేసుకున్నాను ఒక స్త్రీని. ఇప్పుడు చూడండి నేను ఎన్ని బాధలు అనుభవించాల్సి వస్తుందో, ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుందో. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట రామచంద్రులు. ఈ యొక్క ఆయన జీవిత చరిత్ర ద్వారా, ఆయన లీల ద్వారా మనకి బోధన ఇస్తున్నారు. రామచంద్రుడికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు బాధపడాల్సిన అవసరం లేని విషయం మనం తర్వాత చర్చించుకుందాం. అది ఇంకొక లెవెల్లో ఆలోచించాలి, అర్థం చేసుకోవాలన్నమాట, భౌతిక స్థలంలో కాదు. ఇప్పుడు ఒక భౌతిక స్థలంలో ఉండే వ్యక్తులకి శిక్షణ ఇవ్వడానికి రామచంద్రుడు ఇలాంటి లీల చేశారు, ఈ విధంగానే వ్యవహరించారు. ఆయన ఎంతో దుఃఖంలోకి లోనైపోయినారు. మామూలుగా ఎవరైనా వాళ్ళ భార్యతో ఆసక్తితో ఉన్నప్పుడు, భౌతిక ఆసక్తితో మునిగిపోయినప్పుడు, ఆ భార్యను కోల్పోయారనుకోండి, అవశ్యంగా తప్పకుండా వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు, చాలా దుఃఖం కలుగుతుంది వాళ్ళకి, అంతే కదా. సో ఎవరి పట్ల మీకు చాలా బాగా భౌతిక ఆసక్తి ఉందో, మనిషే కాదు వస్తువు అయినా సరే కోల్పోతే ఏడుస్తూ కూర్చుంటారు కదా మీరు, బాధపడతారు కదా మీరు, అదే చెప్తున్నారు ఇక్కడ. సో కానీ భగవంతుడు రామచంద్రుడికి ఏ కారణం లేదు బాధపడడానికి. ఆయన ఆత్మారాముడు. ఆయన భౌతికంగా ఏదో కోల్పోయడం వలన ఆయన బాధపడే మనిషే కాదు, ఆయనకు అవసరమే లేదు, ఆయన భగవంతుడు స్వయం. కానీ మనకి ఇలా ఒక సాధారణ వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడో, ఎలా బాధను అనుభవించాల్సి వస్తుందో అని చూపిస్తున్నాడు మనకి. సో ఇంకొక విషయం కూడా నేర్పిస్తున్నారు, ఎన్నో విషయాలు నేర్పిస్తారు. ఇది ఒక్క ఘటన నుంచి ప్రభుపాల ద్వారా మనకు రాస్తున్నారు. చాలా అద్భుతమైన పర్పట్ ఇది, మీరు చదువుకున్న తర్వాత ఒక్కొక్క లైన్ అద్భుతంగా రాశారు ప్రభుపాల వారు. అందుకే మొత్తం పర్పట్ లైన్ టు లైన్ చెప్తున్నాను మీకు. అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ లార్డ్స్ ఇన్స్ట్రక్షన్, ఇంకోటి ఏంటంటే మనం ఎవరైనా సరే ఇలా వివాహం చేసుకొని ఒక వ్యక్తి భార్యను స్వీకరించినప్పుడు ఆమెకు సంపూర్ణమైన రక్షణ ఇచ్చే బాధ్యత అయినది. సో అందుకనే ఎవరైనా సరే ధర్మాన్ని సరిగ్గా పాటించే వాళ్ళే కానీ అవ్వండి, భక్తులే కానివ్వండి, భక్తులైనా నేను ఇప్పుడు భక్తుడే, నేను డివోటీ కాబట్టి నేనేమి నా యొక్క భార్యను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆమెకు రక్షణ కల్పించే అవసరం లేదు అనుకుంటే మూర్ఖత్వం. మళ్ళీ మీరు వివాహం చేసుకున్నారు
కాబట్టి మీరు భార్యను కూడా చూసుకోవాలన్నమాట, రక్షించాలి. లేకపోతే మీరు ధర్మాన్ని అనుసరించే వాళ్ళు మామూలుగా వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా, సో దాని ప్రకారం కూడా మీరు వివాహం చేసుకుంటే భార్యని రక్షించాలి, సంరక్షించాలి. సో ఇక్కడ రామచంద్రుడు తన యొక్క ఉదాహరణ ద్వారా మనందరికీ బోధిస్తున్నాడు ఏంటంటే ఎలా ఒక బాధ్యతాయుతమైన భర్తగా వ్యవహరించాలి, లేకపోతే అన్ని కష్టాలను తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే తన భార్యకి సంపూర్ణమైన సంరక్షణ ప్రసాదించాలి ఒక భర్త అన్నప్పుడు ప్రయత్నించాలి ఆయన పక్క నుంచి. దెర్ మే బీ సమ్ సఫరింగ్, సో దీంట్లో కొంచెం కష్టం అనేది, బాధ అనేది ఉంటుంది, కొంచెం దాన్ని తట్టుకోవాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఒక బాధ్యతాయుతమైన భర్త యొక్క కర్తవ్యం. ఇక్కడ రామచంద్రుడు ఆయన కర్తవ్య పాలని సరిగ్గా నిర్వహించి మనకు నేర్పించారు అందరికీ. సో రామచంద్రులు అందుకనే ఆయన కావాలనుకుంటే సీతను ఎవరు వెతుకుపోతే, ఆయన కావాలనుకుంటే వందలాది వేలాది మంది సీతల్ని ఆయనకు శక్తి ద్వారా సృష్టించవచ్చు. కానీ ఆయన నేర్పించాడు మనకు ఒక బాధ్యతాయుతమైన భర్త ఆయన ఎలా వ్యవహరించాలి. అలా సీతని రక్షించడమే కాకుండా రావణాసురుణ్ణి ఆయన పరివారం, ఆయన అనుచరులందరినీ కూడా, వంశాన్ని అంతా కూడా చంపి పారేశారు, నాశనం చేసేసారు. సో ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇంకొక శిక్షణ ఇందులోంచి మనకి ఏం నేర్పిస్తున్నారు రామచంద్రుడు అంటే, ఆయన స్వయంగా భగవంతుడు విష్ణువు అయినా కానీ, స్వయం భగవానుడైనా కానీ, విష్ణువు అయినా కానీ ఇలా ఎన్నో రకరకాల కష్టాలు అనుభవించాల్సి వచ్చింది ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు, జన్మ తీసుకున్నప్పుడు. ఇంకా అలాగే ఒక్కొక్కసారి భక్తులు కూడా రకరకాల కష్టాలని అనుభవించవచ్చు. వాళ్ళ జీవితంలో కూడా కష్టాలు, రుక్కాలు రావచ్చు, రకరకాల బాధలు, రకరకాల సమస్యలు రావచ్చు. నేను భక్తుడైనంత మాత్రం నా జీవితంలో ఎటువంటి సమస్య, బాధ ఉండదు అనుకోకూడదు. భగవంతుడు రామచంద్రుడే చూడండి, లేకపోతే మనం ఎంతోమంది భక్తుల్ని చూస్తాం, పాండవులే కానీ, ప్రహ్లాద్ మహారాజే కానీ, ఎవరైనా కానీ వారికి భగవంతుడు కానీ, భక్తుడు కానీ ఎవరైతే ఉన్నారో, భగవంతుడు కానీ, శుద్ధ భక్తుడు కానీ, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ సచ్ ట్రిబులేషన్స్. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వారికి దాంతో సంబంధమే లేదంట. ఇదేంటి? సో అందుకే మీరు బాగా ధ్యానంగా వినండి, చాలా అటెంటివ్గా వినండి, లేకపోతే మీరు అర్థం చేసుకోలేరు ఈ తత్వాల్ని. ముందు కూడా చెప్పారు ఈ విషయాన్ని. రామచంద్రుడు ఇక్కడ ఎంతగానో విలపించాడు, ఎంతగో దుఃఖాన్ని అనుభవించాడు సీతను ఎత్తుకుపోయినప్పుడు రావణాసురుడు. అలాంటిది మళ్ళీ చెప్పారు. కానీ రాముడు ఇదంతా ఏంటంటే లీల చేస్తున్నారు అందరికి శిక్షణ ఇవ్వడానికి. ఆయనకైతే ఆయన ఆత్మారాముడు, ఆయనకి ఇలాంటి దుఃఖానికి ఇలాంటి దుఃఖానికి ఏమి లోనవ్వలేదు. మీరు అసలైతే మీరు మామూలుగా చదివారనుకోండి ఇలాంటి రామాయణాన్ని, అక్కడ చూస్తారు, అరే ఇంత దుఃఖంలో మునిగిపోతున్నట్టు రాముడు ఇంత అటాచ్డ్, ఇంత ఆసక్తి ఆయనకి భార్య మీద అని అనుకుంటారు మీరు. అలా కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మరి సమస్యలు వస్తాయంటున్నారు, దుఃఖాలు వస్తాయంటున్నారు, అన్ని బాధలు వస్తాయంటున్నారు. రామచంద్రుడైనా కానీ, భగవంతుడైనా కానీ, భక్తులైనా కానీ, ఎవరికైనా కానీ మళ్ళీ వాటితో మనకేం పట్టింపు లేదు, మనం పట్టించుకోమంటారు. ఏంటిది? ఎందుకంటే భగవంతుడు యొక్క భగవంతుడు అయితే ఎట్లా ముక్తిజీవి, ఆయన లిబరేటెడ్. కానీ భగవంతుడు యొక్క శుద్ధ భక్తులు ముక్త పురుషులు. సో ముక్త పురుషులు అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు ముక్త పురుషులు. శుద్ధ భక్తులు అన్ని సందర్భాల్లో కూడా ముక్త పురుషులు. సో అందుకనే చైతన్య భాగవతులు ఏం చెప్పారంటే, యతదేకే వైష్ణవేర వ్యవహార దుఃఖ నిశ్చయ జానిహత్తాహ పరమానంద సుఖ. అందుకనే చైతన్య చరితామృతంలో ఇలా చెప్పారు. అద్భుతమైన శ్లోకం ఇది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వైష్ణవుడు ఏంటంటే ఎప్పుడు కూడా పరమానందంలోనే ఉంటాడు. ఆయన చిన్మయస్తరం అంటే సచ్చితానంద, ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక చేతన కృష్ణ భావనామృతంలో ఉంటారో ఎల్లప్పుడూ వాళ్ళు ఆనందంగానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దుఃఖంలో ఉండరు. ఎందుకంటే భక్తిలో నిమగ్నమైన వ్యక్తి ఎప్పుడు ఆనందాన్ని అనుభూతి చెందుతూనే ఉంటుంది, ఆయనకి ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు భక్తి ద్వారా. కానీ భౌతిక దృష్టికోణంతో మీరు చూస్తే మీకు అనిపించవచ్చు, అరే అతనికి కూడా చాలా రోగాలు వచ్చాయి, లేకపోతే ఆయన కూడా ముసలితనం వచ్చింది, లేకపోతే ఆయన కూడా బిజినెస్లో లాస్ అయిపోయింది, లేకపోతే ఆయన కూడా జాబ్ పోయింది, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా ఎవడో చచ్చిపోయాడు. సో లేకపోతే ఇలా ఏదో ఒక కష్టం ఆయన జీవితంలో కూడా ఉంది అని మీకు భౌతికంగా అలా కనిపించవచ్చు. కానీ అతను ఎప్పుడు కూడా భౌతికంగా దుఃఖానికి లోనవ్వడు. ఒకవేళ ఆధ్యాత్మికంగా ఎవరైనా
ఏదైనా కోల్పోతే అప్పుడు వాళ్ళు పడే యొక్క ఫీలింగ్ ఏంటంటే దాని విరహ భావన అంటారు. ఇది కూడా ఒక రకమైన ఆనందమే. ఒకవేళ మీరు ఒక భక్తుడి సాంగత్యాన్ని కోల్పోయారు, లేకపోతే ఇలా ఇక్కడ ఇప్పుడు ఏంటంటే రామచంద్రుడి విషయంలో కూడా చూద్దామంట. సో ద ఎమోషన్స్ ఆఫ్ ఎ లవర్ అండ్ బిలవర్డ్ ఫీల్ వెన్ సపరేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్ ఆర్ యాక్చువల్లీ వెరీ బ్లిస్ఫుల్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో దుఃఖం అనేది ఉండదు. ఓకే, ఆధ్యాత్మిక జగత్తులో దుఃఖం అనేది ఉండదు. ఈ దుఃఖం అనేది ఇక్కడే, దుఃఖాలయం అశాశ్వతం, ఇది జడ జగత్తు మాత్రమే. సో ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖం ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదు. ఆధ్యాత్మిక సంబంధంలో ఉండదు, ఆధ్యాత్మిక పురుషుల్లో ఉండదు, భగవంతుల్లో ఉండదు, శుద్ధ భక్తుల్లో ఉండదు, వారి యొక్క సంబంధాల్లో ఉండదు. సో వారు మరి ఇలా ఇప్పుడు రామచంద్రుడి విషయంలో చేసుకుంటే ఆల్తో అపరెంట్లీ పెయిన్ఫుల్. దే ఫోర్ ద సెపరేషన్ ఆఫ్ రామచంద్ర ఫ్రమ్ సీతాదేవి యాజ్ వెల్ యాజ్ కాన్సిక్వెంట్ ట్రిబులేషన్ దే సఫర్డ్ ఈజ్ బట్ అనదర్ డిస్ప్లే ఆఫ్ ట్రాన్సెండెంటల్ బ్లిస్. అంటే ఇప్పుడు అక్కడ రామచంద్రుడు ద్వారా సీత అక్కడ నుంచి ఇప్పుడు వేరైపోయింది. అవునా, వాళ్ళు రావణాసుడు అపహరించుకొని వెళ్ళిపోయాడు సీతాదేవిని. తద్వారా అక్కడ మనకు అనిపిస్తుంది ఇప్పుడు సీత కూడా దుఃఖాన్ని అనుభవిస్తుంది, అక్కడ ఇక్కడ రామచంద్రుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇద్దరు దుఃఖంలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఈ దుఃఖంలో కూడా ఒక ఆనందం ఉంది, విరహంలో పొందే ఆనందం అన్నమాట. సో ఇది చాలా ఉన్నతమైన స్థాయిలో ఆధ్యాత్మిక జీవితంలో విరహంలో చాలా ఆనందం ఉంటుంది. అలా విరహం తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ కలుస్తారో మళ్ళీ సంభోగం జరుగుతుంది. సో ఆ సమయంలో ఆనందం ఇంకా పెరిగిపోతుందంట. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏంటంటే ఇలా రాధాకృష్ణ మధ్యలో కూడా అలా జరుగుతుంది. సో విరహం మళ్ళీ కలుస్తారు, అలా విడిపోవడం కలవడం. ఆ విడిపోవడంలో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఆ విడిపోవడంలో కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క భగవంతుడు లేకపోతే భక్తుల గురించే చింతిస్తూ ఉంటారు. సో అందులో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుంది, ఆధ్యాత్మిక ఆనందం. సో ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు ఎందుకంటే భౌతికంగా ఏంటంటే ఒక్కసారి అదొక భయం ఉంటుందన్నమాట. అక్కడ భౌతికంగా మీరు ఏదైనా విషయం కోల్పోతే అది మళ్ళీ తిరిగి రాదు. ఆధ్యాత్మికంగా అలా కాదు. ఆధ్యాత్మికంగా ఎప్పుడు లాస్ అవ్వరు మీరు ఏది, అది ఓన్లీ కొంచెం టైం అనమాట. ఆ టైంలో సపరేషన్లో ఇప్పుడు మీరు అంటారు కదా, దూరం పెరిగినప్పుడు మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుందని, అలా అనమాట. సో దట్ ఓన్లీ ఇంక్రీజెస్ లవ్. సో ప్రేమ ఇంకా అది యొక్క అనురాగం ఇంకా దాని ద్వారా ఏదైనా ఆధ్యాత్మిక లెవెల్లో బ్లిస్ ఆనందం అనేది పెరుగుతుందన్నమాట. అలా విరహం, ఎందుకంటే విరహం తర్వాత మళ్ళీ కంపల్సరీ కలుస్తారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక సంబంధం, అది ఎప్పుడు తెగిపోదు. ఆధ్యాత్మిక సంబంధం ఎప్పుడు తెగిపోదు. అందుకే మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఎప్పుడు తెగిపోదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది భౌతిక సంబంధం కాదు. ఈరోజు ఇప్పుడు మనం తల్లిదండ్రులు మనకి సంబంధం ఉంది, లేకపోతే మనకి భార్యకి సంబంధం ఉంది, మనకి పిల్లలకి సంబంధం ఉంది, అది శాశ్వతమైనది కాదు. అవునా, ఎన్నో జన్మల్లో మీరు ఎంతోమంది తల్లిదండ్రులు పొందారు, ఎంతోమంది భార్యలను పొందారు, మీరు భార్యలు ఎంతోమంది భర్తల్ని పొందారు, మీరు ఆల్రెడీ ఎంతోమంది పిల్లల్ని కన్నారు. సో మీకు ఎంతోమంది తల్లిదండ్రులు, పిల్లలు, భార్యలు, భర్తలు అందరూ ఎన్నో మంది చేంజ్ అయ్యారు కూడా. సో ఇవన్నీ శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైన సంబంధం ఏంటంటే భగవంతుడికి భక్తుడికి. సో అందుకని అది ఎప్పుడు విడిపోదు. కాబట్టి అది ఎప్పుడు దుఃఖానికి దారి లేదు అక్కడ. సో ఓన్లీ టెంపరీగా కాసేపు కొంత సమయం విరహం జరుగుతుంది. సో ఆ సమయంలో కూడా ప్రేమ పెరుగుతుంది. ఆ సమయంలో కూడా ఆ సంబంధం అనేది తెగిపోదు. ఇంకా ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖానికి లోనవ్వరు. సో భౌతిక రూపంగా వాళ్ళకి దుఃఖం అనిపించవచ్చు, కానీ భౌతిక దృష్టికోణంతో, కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంతో అలా లేదు. సో కొంచెం వేరుందనమాట. భౌతిక దృష్టికోణం, ఆధ్యాత్మిక దృష్టికోణం రెండు వేరు ఉంటాయి. నవైస ఆత్మాత్మవతాం సుహృత్తమః సక్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవః న స్త్రీకృతం కష్మలమశ్నువీత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి. సో భగవంతుడు రామచంద్రుడు, ఆయన పరమేశ్వరుడు, భగవంతుడు వాసుదేవుడు. సో ఆయన భౌతికంగా ఈ జగత్తుకి ఏమాత్రం ఆయనకు ఆసక్తి లేదు. ఆయన పరమాత్ముడు, అందరి హృదయాల్లో నివసిస్తున్న పరమాత్ముడు. ఇంకా ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఆ పరమాత్ముడిని దర్శించుకుంటారు, ప్రేమిస్తారు. ఇంకా ఈయన పరమాత్ముడి రూపంలో అందరికీ చాలా సుహృదుడు, చాలా ఫ్రెండ్ అనమాట, చాలా దగ్గరి మిత్రుడు, బంధువు, ఇంకా అన్ని ఐశ్వర్యాలు కలిగిన వ్యక్తి. అందుకనే therefore he could not possibly have suffered because of separation from his wife. అందుకనే ఆయన ఎప్పుడు కూడా తన యొక్క భార్య వెళ్ళిపోయిందనేసి ఆయన ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన బాధపడడు. అలాగనేసి
ఆయన భార్యను ఎప్పుడు వదిలేయడు, లేకపోతే తన తమ్ముడైన లక్ష్మణుడిని కూడా ఎప్పుడు వదిలేయడు. ఆ సంబంధం ఎప్పుడు తెగిపోదు. వారు ఎప్పుడు వాళ్ళని వదిలేయరు, అది శాశ్వతమైన సంబంధము. అలాగనేసి ఇప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారనేసి వాళ్ళు బాధపడట్లేదు. సో టు గివ్ అప్ ఎయిదర్ వుడ్ హ్యావ్ బీన్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఆయన రెండు చేయలేడు, సంపూర్ణంగా ఆ సంబంధాన్ని తెంచుకోలేరు. అలాగనేసి ఎవరిని కూడా లక్ష్మణుని కానీ సీతను కానీ వీళ్ళ రాముడు సీత లేకపోతే రాముడు లక్ష్మణుడి మధ్యలో ఉన్న సంబంధం ఏంటంటే అది ఒక ఆధ్యాత్మిక సంబంధం. ఈ విషయమే అర్థం చేసుకోవాలి మనం. మన ప్రపంచంలో మన పరివారంలో మనకి ఉన్నట్టుగా ఇద్దరు అన్నదమ్ములకు సంబంధం కాదు రాముడు లక్ష్మణుడిది, వాళ్ళది ఆధ్యాత్మిక సంబంధం. అలాగే రాముడి సీతది కూడా ఆధ్యాత్మిక సంబంధం. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట భగవంతుడు. అందుకని ఇక్కడ భగవంతుడికి ఆసక్తి, రామచంద్రుడికి ఉన్న ఆసక్తి సంబంధం లక్ష్మణుడితో కానీ సీతతో కానీ ఆధ్యాత్మికం, అది భౌతికం కాదు. ఎందుకంటే భగవంతుడికి భౌతిక ఆసక్తి లేదు, భౌతిక ఆసక్తి ఏం లేదు ఆయనకి. సో ఆయనకి ఏంటంటే ఓన్లీ ఆధ్యాత్మిక జగత్తు, ఆధ్యాత్మిక వ్యక్తులు, ఆత్మలతో ఆసక్తి అనమాట. ఆత్మ ఎప్పుడు నశించిపోదు. సో అందుకే మనం సంబంధం అనేది ఎప్పుడు ఆత్మతో కలుపుకోవాలి. సో అది ఎప్పుడు తెగిపోదు. హీ స్పెసిఫికలీ అటాచ్ టు ద స్పిరిచువల్ వరల్డ్ అండ్ ద లివింగ్ ఎంటిటీస్ దేర్. వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వచ్చారు, దిగొచ్చారు పై నుంచి, అవునా. సో వైకుంఠ లోకం నుంచి ఇక్కడ దిగొచ్చారు కాబట్టి వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అక్కడికి. సో వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ సంబంధం ఎప్పుడు కూడా నశించిపోదు అన్నమాట. సో అది చెప్పేది ఇక్కడ. నెక్స్ట్ బికాజ్ ఇక్కడ రామచంద్రుడు ఇప్పుడు ఒక మనిషి, ఒక మానవతారంలో వచ్చారు, మనిషి సమాజంలో జన్మించారు కనుక ఒక రాజుగా ఆయన ఒక కర్తవ్యం పాలన చేయాలి కనుక ఆయన సీతాదేవి లక్ష్మణుడిని త్యాగం చేయాల్సి వచ్చింది, అవునా. కొన్ని సందర్భాల్లో రామాయణంలో మనం చూస్తాం. సో కానీ అది ఒక రాజుగా ఆయన కర్తవ్య పాలన నిర్వహించడానికి ఆయనకు చేయవలసి వచ్చింది. ఒక ఆదర్శ రాజుగా ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి పరిపాలన కోసం అవసరం పడి, లేకపోతే ఆయనకేం వాళ్ళని వదిలేయాలి, త్యాగం చేయాలని ఏమీ ఉద్దేశం లేదు. అందుకనే రామచంద్రుడి యొక్క కథని, రామచంద్రుడి యొక్క లీలని, మనం కార్యాలని కూడా మనం ఒక ఆత్మసాక్షాత్కారం పొందిన ఒక వ్యక్తి నుంచి మనం అర్థం చేసుకోవాలి, వినాలి. అప్పుడు మనం సరిగ్గా ఈ రామచంద్రుడి యొక్క దివ్యలీలను మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. సో అందుకని ప్రభుపాదులు ఇంకా మన ఆచార్యుల నుంచి మనం వింటే మనం సరిగ్గా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. న జన్మనూనం మహతో న సౌభగం నవాన్న బుద్ధిర్నాకృతిస్తోషహేతు తైర్యద్విసృష్టానపి నో వనౌకస చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజ. ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే వన్ కెనాట్ ఎస్టాబ్లిష్ ఫ్రెండ్షిప్. సో మనము రామచంద్రుడితో మైత్రత్వం, మిత్రుడిలాగా వ్యవహరించాలంటే అది మనము మనకేదో భౌతిక లక్షణాలు అంటే ఒక మంచి జన్మ లభించింది నాకు, లేకపోతే నేను చాలా సౌందర్యవంతుడిని, లేకపోతే నేను చాలా బుద్ధివంతుడిని, నేను చాలా బాగా మాట్లాడగలను, చాలా బాగా వ్యవహరించగలను, లేకపోతే నాకు మంచి జాతిలో పుట్టాను, గొప్ప దేశంలో పుట్టాను, ఇవన్నీ కాదు. ఇవన్నీ అర్హత లక్షణాలు కాదు. భగవంతుడితో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే ఇవన్నీ కాదు మీకు కావాల్సినవి. ఇవన్నీ ఉంటే సరిపోదు. ఇవన్నీ యోగ్యతకు లక్షణాలు కావు. వీటి ద్వారా మీరు యోగ్యులు అవ్వరు. ఇవన్నీ మీరు ఉన్నా కానీ మీరు యోగ్యులు అవ్వరు దాంతో. లేకపోతే ఇక్కడ హనుమంతుడు అంటున్నాడు, మా లాంటి అడవుల్లో ఉండే జంతువులం మేము, అలాంటి మాకు ఏం గొప్ప సౌందర్యం లేదు, మేము సరిగ్గా మాట్లాడలేము ఒక మంచి మనిషిలాగా, అయినా కానీ మీరు మమ్మల్ని ఫ్రెండ్స్, బంధువులుగా స్వీకరించారు, మిత్రులుగా స్వీకరించారే అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో వనాల్లో తిరిగే మాకు, వానరులను మీరు మిత్రులుగా చేసుకున్నారే, కాబట్టి మీతో మిత్రత్వం పొందాలంటే, మీతో సంబంధం కలవాలంటే మాకేదో ఒక వ్యక్తి పెద్ద ఐశ్వర్యవంతుడు కానీ, అందుకనే కుంతిమారాన్ని చెప్తుంది కదా, జన్మైశ్వర్యశ్రుత శ్రీభిర్ ఏదమాన్మదః పుమాన్ నైవర్హత్య విధాతుం వై త్వాం అకించన గోచరం. భగవంతుడు అకించన గోచరుడు, అవునా. కించన అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏదో ఒకటి పట్ల ఆసక్తి కలిగి అది పొంది దాన్ని పెట్టుకొని ఉన్నవాడు అనమాట కించన. కించన అంటే భౌతికంగా అతనికి ఏ ఆసక్తి లేదు, భౌతికంగా అతని దగ్గర ఏం లేదు, ఉన్న దాని పట్ల ఆసక్తి లేదు.
మెయిన్ ఏంటంటే ఆసక్తి. మీ దగ్గర ఉందా లేదా అని కాదు, భౌతిక వస్తువు దాని పట్ల ఆసక్తి ఉందా లేదా అని, మీకు సౌందర్యం ఉందా లేదా అనేది కాదు, మీకు ఆ సౌందర్యం పట్ల మీకు గర్వం అహంకారం ఉందా లేదా అని, ఆసక్తి ఉందా లేదా అనేది ముఖ్యం అన్నమాట. మీకు దాని పట్ల ఆసక్తి అహంకారం గర్వం లేకపోతే మీరు మదం ఎక్కదనమాట. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఎవరికైనా బాగా మంచి డబ్బు సంపాదన ఉంటే, మంచి పరివారంలో జన్మిస్తే, మంచి బుద్ధి తెలివితేటలు ఉంటే, మంచి చదువులు ఉంటే, లేకపోతే మంచి శరీరం ఉంటే, సో వాళ్ళకి ఎక్కువగా అహంకారం ధర్మం ఉంటుందన్నమాట. దాంతో అలాంటి చేతనతో వాళ్ళు అనుకుంటారు నేను చాలా గ్రేటు, నేను చాలా బెటరు వేరే వాళ్ళకల్లా అని. అలాంటి ఫీలింగ్ ఉన్నవారు ఎప్పుడు భగవంతుడిని చేరుకోలేరు, భగవంతుడితో సంబంధం స్థాపించుకోలేరు. సో వాళ్ళు అకించనై ఉండాలన్నమాట. అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా భౌతికం. ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి, అంతేనే కదా. సౌందర్యం ఎన్ని రోజులు ఉంటుంది, డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది. మీరు చాలా తెలివివంతులైనా సరే ముసలోళ్ళు అయిన తర్వాత ఏం పని చేయదు బ్రెయిన్, అన్నీ మర్చిపోతారు. సో పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత శారీరక బలం ఉన్నా, సౌందర్యం ఉన్నా అన్నీ కూడా నశించిపోయి భౌతిక ఇవన్నీ. సో వీటి మీద ఎక్కువ ఆధారపడి వీటితో ఇవి ఉన్నాయి కదా అని ఎక్కువ గర్వపడాల్సిన అవసరం లేదు, వేస్ట్. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదంతా భౌతికం. దీని పట్ల ఆసక్తి ఉండకుండా ఉన్నవాడే భగవంతుడికి, ఆఫ్కోర్స్ భగవంతుడికి భక్తి ఉండాలి మీకు, అప్పుడే భగవంతుడితో భక్తి ఉంటేనే, ప్రేమ ఉంటేనే సంబంధం స్థాపించుకోవడం. సో అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారనమాట, భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే భక్త్యా మాం అభిజానాతి. నన్ను ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు తెలుసుకోగలరు భగవంతుడిని? భక్తి. భగవంతుడు తెలుసుకోవడానికి మార్గం భక్తి. సో భక్తుడికి భక్తి ఉంటేనే భగవంతుడిని తెలుసుకోగలడు. సో అలా ఒక భక్తి ద్వారా నిజాయితీగా భగవంతుడిని సేవ చేసుకునే వ్యక్తి, ఆ నిజాయితీ అనే భక్తి ఒకటే క్వాలిఫికేషన్, మీరు వేరే ఏమి క్వాలిఫికేషన్ కాదు. అందుకే మనకు తెలుసు నిజాయితీగా సేవ చేసుకునేది, భక్తి చేసుకునేది హనుమంతుడు. సో అందుకని హనుమంతుడు భగవంతుడికి, రామచంద్రుడికి అంత ప్రియం, అవునా? సో అందుకనే మనకి రూపగోస్వామి పాద మన ఆచార్యులు చెప్పేది ఏంటంటే, ఇలా భగవంతుడి యొక్క కృప మనకు లభించాలి అంటే మనకు అలాంటి ఈగర్నెస్ ఉండాలన్నమాట. మనకు ఆ కోరిక ఉండాలి, తీవ్రమైన ఇచ్చ ఉండాలి. ఎలాగైనా లౌల్యం ఏకం మూల్యం. లౌల్యం అంటే గ్రీడ్, చాలా ఇచ్చ, మనకు ఎంతో తీవ్రమైన కోరిక ఉండాలి, ఇచ్చ ఉండాలి. భగవంతుడితో నాకు ఈ సంబంధం కావాలి, భగవంతుడికి ఒక కృప నాకు కావాలి, భగవంతుడి భక్తి నేను భగవంతుడితో సంబంధం స్థాపించుకోవాలి. సో అప్పుడు అది సంభవం. కోలవేచ్చ సేవకేరాధేక భాగ్యసీమ బ్రహ్మ శివ కాండేయారాధేకియ మహిమ దానే జనే పాండిత్యే కృష్ణ నాహి పాయ్ కేవల భక్తిరవశ చైతన్య గోసాని. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే చైతన్య భాగవత్లో కోలవేచ్చ శ్రీధర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతన్ని చూసి బ్రహ్మ శివుడు కూడా ఆశ్చర్యపోయారనమాట. వాళ్ళ కళ్ళల్లోంచి కూడా ఆయన గొప్పతనాన్ని చూసి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయంట, ఎంత గొప్ప వ్యక్తి అని. సో ఆయన దగ్గర ఏముంది, ఆయన దగ్గర ఏం లేదు. కోలవేచ్చ శ్రీధర్ చాలా పేదవాడు అనమాట. ఆయనకు సరిగ్గా ఇల్లు కూడా లేదు, ఒక గుడిసెలో ఉండేవాడు. ఆ గుడిసెలో కూడా చాలా రంధ్రాలు ఉండేవి, వాన పడితే ఎన్నో చోట్ల నుంచి నీళ్ళు పడేవి. సో ఆయన బట్టలు కూడా అంత బాగుండేవి కాదు. ఒక బట్టలు వేసుకుంటే దాంట్లో ఎన్నో చోట్ల కుట్టుకొని ఉండేవాడు అనమాట. కుట్టుకొని ఉండేవాడు, చినిగిపోయిన బట్టలు పాతవి. సో తినడానికి కూడా పెద్ద ఆహారం ఏమి ఉండేది కాదు, డబ్బు సంపాదన కూడా పెద్ద ఏం లేదు. అరిటాకులు అరటిపళ్ళు అమ్ముకొని బతికేవాడు. అందులో కూడా వచ్చిన సగం శాలరీని, అంటే ఎంత ఆదాయం వస్తే అందులో సగం ఆదాయాన్ని గంగా పూజకి వెచ్చించేవాడు, గంగాదేవిని పూజించడానికి ఆయన ఉపయోగించేవాడు. ఇంకా మిగతా సగంలో ఆయన జీవించేవాడు. సో భగవంతుడు చైతన్య మహాప్రభు ఆయన ఎంత పేదవాడు అంటే ఆయన దగ్గర ఇది ఐరన్ పాటలు నీళ్ళు తాగేవారు అనమాట. మంచి పాత్రలు కూడా లేవు నీళ్ళు తాగడానికి. సో చాలా పేదరికంలో ఉన్న ఆయన సగం ఆదాయం మొత్తం గంగా పూజకి వెచ్చించేవాడు, భగవంతుడి భక్తి చేసుకునేవాడు. సో ఆయన చైతన్య మహాప్రభుకి చాలా ప్రియమైన వ్యక్తి. ఆయన చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడు కోలవేచ్చ శ్రీధర్. ప్రతిరోజు చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వచ్చి చిన్నగా ఉన్నప్పుడు వచ్చి ఆయనతో జస్ట్ టైం స్పెండ్ చేసేవారు అనమాట, ఆట ఆడుకునేవారు. అంటే ఎక్కువసేపు ఆ బేరం ఆడేవారు అనమాట. ఆ అరిటాకులు కూడా ఆయన ఆల్రెడీ తక్కువ రేటుకి అమ్మేవాడు, దాంట్లో కూడా ఇంకా తక్కువకి ఇవ్వమనేసి ఫైనల్గా సరే నువ్వు తీసుకొని వెళ్ళిపో, ఇంకా నాకేమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కొలవేసేసి ఫ్రీగా ఇచ్చేసేవాడు. సో ఫ్రీగా పట్టుకొని వెళ్ళిపోయేవాడు అరటికాయ, అరిటాకులు, అరటిపూలు ఇలాంటివన్నీ చైతన్య మహాప్రభు. సో చిన్నగా ఉన్నప్పుడు, నిమాయిగా ఉన్నప్పుడు. సో ఈ విధంగా నిమాయిగా ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఆయనతో ఎంతో టైం స్పెండ్ చేసేవారు, ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి. ఆయనతో భగవంతుడు స్వయంగా వెళ్ళి సంబంధం ఆయనతో కలుపుకున్నాడు.
సో అందుకనే ఇలా ఎవరికైతే ముఖ్యంగా భగవంతుడికి భక్తి చేసుకోవడం ఒకటే లక్ష్యం ఉంటుందో భగవంతుడితో సంబంధం కలిగిపోతుంది. అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకుల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఇది ఉత్తమ భక్తి చేసుకునే విధి విధానం. ఇది రూపగోస్వామి పది చెప్తారు శుద్ధ భక్తి ఎలా చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 8వ శ్లోకం. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోదాము. సురో వాప్యతవానరో నర సర్వాత్మనాయ సుకృతాజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం యావుత్తరాననయత్ కోశలాందివం ఇది. సో ఎవరైనా సరే అతను దేవతే కానివ్వండి, అసురుడే కానివ్వండి, మనిషే కానివ్వండి, మనిషి కాకుండా వేరే పశువు పక్షి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు రామచంద్రుడిని పూజించాల్సిందే. పరమేశ్వర భగవంతుడు ఆయన ఇక్కడ పృథ్వీ పైన ఒక మనిషిలాగా జన్మించారు మనిషి అవతారంలో. కానీ ఆయన్ని పూజించడానికి మనకు పెద్ద పెద్ద తపస్సులు పెద్ద పెద్ద వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన మనం చిన్న సేవను కూడా ఆయన ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు మనం భక్తి భావనతో ఆయనకి ఏ చిన్న సేవ చేసుకున్నా కానీ. అందుకే ఆయన ఎంతో తొందరగా మన ద్వారా మన భక్తి ద్వారా మన సేవ ద్వారా సంతృప్తి చెందుతాడు. ఆయన అలా సంతృప్తి చెందాడంటే మన జీవితం ధన్యమైపోయింది. సో అలా చెప్తున్నారన్నమాట హనుమంతుడు. అలా రామచంద్రుడు ఆ విధంగా అందరూ భక్తులందరినీ కూడా అయోధ్యకి అంటే వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయాడు తన భక్తుల్ని. ఆయనతో పాటు చాలామంది వైకుంఠానికి వెళ్ళిపోయారు. అయోధ్యవాసులందరినీ కూడా వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయాడు భగవంతుడు రామచంద్రుడు వెళ్ళిపోయినప్పుడు. సో ఈ విధంగా ఏ చిన్న సేవ చేసినా కానీ మనం రామచంద్రుడిని సంతృప్తిపరచవచ్చు. సో ఇవే భగవంతుడు కృష్ణుడు రామచంద్రుడు అసురులకి వాళ్ళు ఎంతో అసురులను ఎలా ఉద్ధరించారంటే ఇంకా చంపేసి ఉద్ధరించారు. కానీ చైతన్య మహాప్రభు ఆయన మహావదన్య అవతారులు. చైతన్య మహాప్రభు ఆయన అందరికీ కూడా ఈ యొక్క ప్రేమను కృష్ణ ప్రేమను అసురులు వంటి వాళ్ళు కూడా జగాయి మదాయికి కూడా ఆయన ఈ ప్రేమను పంచారు. ఆయన వాళ్ళని కూడా వధించలేదు, దండించలేదు. హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు, కృష్ణ ప్రేమను అందించేశారు. సో అందుకని మనం ఇలా చైతన్య మహాప్రభు ఒక షడ్భుజ అవతారం ఉంది. ఒకటి ఆయనకు 6 చేతులు ఉంటాయి, 2 రాముడివి, 2 కృష్ణుడివి, 2 ఆయన. సో ఈ విధంగా ఈ షడ్భుజ అవతారాన్ని మనం పూజించుకోవచ్చు, ఆరాధించుకోవాలి కలియుగంలో అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా భగవంతుడి యొక్క లీలలు గుణ రూప మహిమలు అనంతం. ఇలా ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది రామచంద్రుడి యొక్క గుణగానం. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది మెల్లిగా భారతవర్షం గురించి. సో నరనారాయణుడు రూపంలో ఉండి ఆయన భారతవర్షంలో భగవంతుడు అవతరించారు. బద్రికాశ్రమంలో భారతవర్షంలో బద్రికాశ్రమం ఉంది. బద్రికాశ్రమంలో అక్కడ నరనారాయణుడి రూపంలో భగవంతుడు అవతరించారు భారతవర్షలో. ఆ విధంగా ఆయన ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియాలను నియంత్రించుకోవడం, ఎలా అహంకారం నుంచి ముక్తులం అవ్వాలి, ఇవన్నీ శిక్షణలు ఇవ్వడానికి ఆయన నరనారాయణ రూపంలో వచ్చి ఆయన భారతదేశంలో ప్రజలందరికీ శిక్షణ ఇచ్చారు. సో ఈ విధంగా ఆయన ఎంతో ఆధ్యాత్మిక సంపదతో నిండి ఉన్న నరనారాయణులు ఈ విధంగా ఎంతో తపస్సు చేసి ఈ యొక్క యుగాంతరం వరకు కూడా నేర్పించారు. ఎలా భక్తి చేసుకోవాలి, ఆత్మసాక్షాత్కారం పొందే విధి విధానాన్ని నేర్పించారు అందరికీ. సో ఇది చాలా కఠినమైన పద్ధతి. అది అందరూ ఈ విధంగా కలియుగంలో తపస్సులు అంత వ్రతాలు చేయలేరు. అందుకనే కలియుగ వాసుల కోసం అనేసి, ఎందుకంటే కలియుగంలో తపస్సు అంటేనే ఎవరు చేయలేరు. ఈజీగా భక్తి చేసుకోవడానికి చైతన్య మహాప్రభులు అందుకనే ఈ యొక్క సంకీర్తన యజ్ఞం చేయమని చెప్పారు. కృష్ణ సంకీర్తనం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ సంకీర్తన చేసుకొని మీరు పరమ సిద్ధి మానవ జీవితాన్ని సాధకం చేసుకోవచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇది చేసుకుంటే సరిపోతుంది. సో నారద పంచరాత్ర అనే పుస్తకంలో నారద ముని అక్కడ బాగా మనిషి జీవిత లక్ష్యాన్ని ఎలా మనం చేరుకోవాలో దాని గురించి బాగా మంచిగా వర్ణించారు. భక్తి ద్వారా, సరైన జ్ఞానము, అష్టాంగ యోగం ద్వారా, భక్తితో చేసుకోవడం ద్వారా మనం చేరుకోవచ్చు అని చెప్పారు. అలా భగవంతుడు యొక్క గుణ మహిమల్ని కూడా నేర్పించారు, అంటే బోధించారు అక్కడ.
సో నారదముని ఈ విధంగా ఇవన్నీ ఆధ్యాత్మిక ఈ యొక్క గ్రంథాన్ని సావరణి మనుకి అందించారు. ఆ సావరణి మను భారతవర్ష వాసులందరికీ కూడా ఎలా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని బాగా అనుసరించి తద్వారా భగవంతుడికి భక్తి చేసుకోగలమో ఆ విషయాలు నేర్పించారు. సో నేర్పించడానికి ఇచ్చారు నారదముని ఈయనకి, సావరణి మనుకి. ఈ విధంగా నారదముని ఇంకా భారతవర్షలో ఉండే వాసులందరూ కలిసి ఈ భగవంతుడి నారనారాయణుడిని పూజిస్తారు ఈ విధంగా మంత్రాన్ని జపం చేస్తూ. సో అది నెక్స్ట్ చూద్దామంట ఆ మంత్రం ఏదో. సో ఇక్కడ చెప్తున్నారు మనకి తాత్పర్యంలో ప్రభుపాదుల వారు, మనిషి యొక్క ఉద్దేశం, మనిషి యొక్క కర్తవ్యం ఈ భారతవర్షంలో పుట్టి, ఇది మాటి మాటికి వస్తుందండి ఈ శ్లోక, చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. ఈ చైతన్య మహాప్రభు చెప్పారు, భారత భూమితే హోయలే మనుష్య జన్మజార్, జన్మ సార్థక కోరి కరో పరోపకార్. ఎవరైతే భారత భూమిలో జన్మను గ్రహించారో వాళ్ళు, మనిషి జన్మను ఎవరైతే గ్రహించారో ఆ జన్మని సార్థకం చేసుకొని వాళ్ళ తర్వాత పరులకు ఉపకారం చేయాలి. సో మనం తెలుసుకోవాలి, మనం కృష్ణ భావనామృతాన్ని స్వీకరించి మనము నిజ జీవితంలో కృష్ణ భావనామృతాన్ని పాటించి తర్వాత ఇంకొకరికి కూడా ఇదే కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయాలి. ఇదే మనిషి యొక్క జీవితం యొక్క ఉద్దేశం, ముఖ్యంగా భారత భూమిలో జన్మ తీసుకున్నందుకు. సో మనం అందరం భారత వర్షంలో జన్మ తీసుకున్నాం కాబట్టి ఇదంతా మన బాధ్యత, కర్తవ్యం. అదే ఇక్కడ చెప్తారనమాట. సో ఏ మంత్రం చెప్పిస్తారంటే ఇక్కడ నారదుడు ఇంకా మిగతా భారతవర్షంలో ఉండే వాసులు, ఓం నమో భగవతే ఉపశమ శీలాయో పరతనానాయ మాయ నమో కించన విత్తాయ ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమ ఇతి. సో ఈ నరనారాయణుడికి ఎవరైతే ఈ యొక్క ఋషిమునుల్లో సర్వశ్రేష్ఠుడు, భగవంతుడి యొక్క అవతారం, ఆయనకి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని నారదుని చెప్తున్నాడు. ఆయన సంపూర్ణమైన ఇంద్రియాలను నియంత్రించుకొని ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, ఆయనకు అహంకారం ముక్తుడు, ఇంకా ఆయనకి ఎటువంటి భౌతిక ఆస్తులు సంపద ఏం లేవు. హీఈస్ ద అసెట్ ఆఫ్ పర్సన్స్. ఎవరైతే ఏ వ్యక్తులైతే భౌతిక ఆసక్తులు లేవు, భౌతిక సంపద లేదు, అటువంటి వారికి ఆయనే సంపద. ఇంకా ఆయన పరమహంసలకు కూడా గురువు, ఇంకా అందరి మనుషుల్లో సర్వశ్రేష్ఠులు, ఇంకా ఆత్మసాక్షార విద్యలో ఆయన గురువు, ఆయనకు నేను ఆయన పాదపద్మాలకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అనేసి నారదముని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంట, నారదముని ఎంతో శక్తివంతమైన ఋషి ముని, ఆయన నరనారాయణుడిని ఈ విధమైన మంత్రంతో జపిస్తున్నాడు. ఓ భగవంతుడా, ఈ యొక్క సృష్టి, పాలన, సంహరణ ఏవైతే కనిపిస్తున్నాయో మనకు సృష్టిలో, ఇవన్నీ కూడా మీరే చేస్తున్నారు. ఇంకా అయినా కానీ మీకు ఏమాత్రం అహంకారం లేదు. ఒక మూర్ఖులకి మీకు ఒక భౌతిక శరీరం ఉన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది, కానీ మీకు భౌతిక శరీరం అనుకుంటే బాధలేమి మీకు లేవు. ఆకలి, దాహము, అలసట ఇలాంటివి మీకేం లేవు. కాబట్టి అంతేకాకుండా మీరు సాక్షి, అందరినీ చూస్తున్నారు. ఇంకా మీరు ఎక్కడ దర్శించుకున్నా ఇవన్నిట్లో మీరు ఎప్పుడు కలుషితం అవ్వరు వీటి ద్వారా. అటువంటి మీకు నా ప్రణామాలు నేను అర్పించుకుంటున్నాను, ఎందుకంటే మీరే పరమ సాక్షి పరమాత్మ రూపంలో. అవునా? సో మామూలుగా ఏంటంటే ప్రభుపాదుల వారు రాస్తున్నారు, మనం ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, చాలా కష్టపడి ఎంతో డబ్బులు సంపాదించి ఒక మంచి బంగ్లా, పెద్ద బిల్డింగు, పెద్ద అపార్ట్మెంటు ఏదో ఒకటి కట్టుకున్నాం. అప్పుడు దాని పట్ల మనకు చాలా ఆసక్తి ఉంటుందన్నమాట. ఎంతోమంది నేను చూశాను, వాళ్ళు ఎలాగైనా సరే చచ్చే వరకు మేము ఈ ఇల్లు వదిలిపెట్టాం, నేను ఇల్లు ఎంతో కష్టపడి కట్టాను నా కష్టార్జితంతో, సో ఇంట్లోనే చచ్చిపోతాను నేను, అలా అన్నమాట. అది వాళ్ళ జీవిత ఉద్దేశం అనమాట, ఇంట్లో చావడం. అదేమైనా గొప్ప విషయమా? అంటే వాళ్ళకి ఎంత భౌతిక ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ ఇంటి పట్ల. సో భగవంతుడు కృష్ణుడు ఇంత సృష్టి చేసినా కానీ ఆయనకు ఆ సృష్టి పట్లే ఆసక్తి లేదు. అది గొప్పతనం భగవంతుడిది. సో మనం కూడా అలా అనాసక్తులు అయిపోవాలన్నమాట. మన పుట్టిన స్థలానికి, మనం నివసిస్తున్న ఇంటికి బాగా ఆసక్తి అవ్వకూడదు. అప్పుడు మరి ఇక్కడే ఉండిపోతాం మనం. బాగా ఆసక్తి అయితే మళ్ళీ అదే ఇంట్లో ఏ కుక్కో పందో లేకపోతే ఏ ఎలకో పిల్లు అయి పుడతాం అన్నమాట. సో అందుకే నేను అంతగా ఆసక్తి ఉండదు. ఇవంతా భౌతికం. ఈ ఇల్లు, ఈ యొక్క దేశము కానీ, స్థలము కానీ అన్నీ కూడా భౌతికమైనవి. ఇవన్నీ కూడా నశించిపోతాయి కాలానుగుణంలో. ఎన్ని రోజులు ఉంటుంది మీరు కట్టిన ఇల్లు? 1000 సంవత్సరాలు ఉంటుందా? అంతకన్నా ఎక్కువ ఉండదు కదా. ఇవాళ రేపు కట్టే ఇల్లులు 100 సంవత్సరాలు కూడా ఉండవు. అవునా?
సో అంతగా ఆసక్తి మనం ఉండకూడదు మనకి. కానీ అదే మనం నేర్చుకోవచ్చు అనమాట భగవంతుడి నుంచి. ఆయన సంపూర్ణంగా అనాసక్తుడు. మామూలుగా భౌతికంగా ఉండే భౌతికవాదులందరూ చాలా ఆసక్తితో ఉంటారు. సో అలాగే ఇక్కడ చెప్తారనమాట, మనం ఒక్కొక్కసారి ఏదైనా చూస్తే దాని పట్ల ఆకర్షితులం అయిపోగలం. ఎలాగైతే ఒక మనిషి ఒక అందమైన అమ్మాయిని చూస్తే, స్త్రీని చూస్తే ఆయన ఆకర్షితుడైపోతాడు. అలాగే స్త్రీ కూడా పురుషుడిని చూసి ఆకర్షితురాలైపోతుంది. కానీ కృష్ణుడు ఇలా ఎన్ని చూసినా కానీ పరమాత్మ రూపంలో అన్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన దేని పట్ల కూడా భౌతికంగా ఆసక్తి అవ్వడు. అది కృష్ణుడు ఒక గొప్పతనం అన్నమాట. ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం హిరణ్య గర్భో భగవాన్ జగాదయత్ యదంతకాలే త్వయి నిర్గుణే మనో భక్త్యా దదీతోజ్జిత దుఃఖలేవరః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, మీరు ఈ అష్టాంగ యోగ యొక్క యోగేశ్వరులు, యోగానికే ఈశ్వరులు. బ్రహ్మదేవుడు నాకు ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఈ విషయాన్ని మాకు చెప్పారు. ఏం చెప్పారంటే, అసలైన యోగ సాధనలో పరమసిద్ధి ఏంటంటే, మృత్యు సమయంలో ఈ యోగులు వాళ్ళ ఒక భౌతిక శరీరం పట్ల సంపూర్ణంగా నిరాసక్తులు కనుక దాన్ని ఎంతో సునాయాసంగా వదిలేసి వారి యొక్క మనస్సుని మీ యొక్క పాదపద్మాలపైన పెట్టుకొని ప్రాణాలు వదిలేయడమే ఈ యోగలో పరమసిద్ధి లభించినట్టు. మీరు యోగాలో పర్ఫెక్ట్గా చేశారు అంటే ఏంటి? ఏదో ఆసనాలు ప్రాణాయామాలు బాగా చేశారు అది కాదు. ఎలా గాలి పీల్చుకున్నారు, ఏం ఎక్సర్సైజులు చేశారు అది కాదు. ఫైనల్గా మృత్యు సమయంలో భగవంతుడిని గుర్తు చేసుకోగలుగుతున్నారు. అది ఎప్పుడు సంభవం అంటే మీరు భౌతికంగా నిరాసక్తులైనప్పుడే. కానీ ఇప్పుడు యోగా చేసుకునేది ఏంటంటే, జనాలు బయటకు వెళ్ళి యోగా స్టూడియోలో యోగా చేసుకొని బాడీ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇంకా బాగా చేసుకొని బాడీని ఎంజాయ్ చేసుకోవడానికి, బాడీ బాగా ఫిట్గా ఉండాలన్నమాట. బాగా భోగించడానికి, ఫిట్గా ఉండడానికి ఏం చేయాలి? యోగా, ఏం ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది ఎంజాయ్ చేసుకోవడానికి, అందుకని యోగా చేయడానికి వెళ్తున్నారు. కానీ ఇది కాదు పద్ధతి. యోగా ఉద్దేశం ఏంటంటే, అసలైన యోగా ఏదంటే, తద్వారా మీరు భౌతికంగా నిరాసక్తులైపోయి సంపూర్ణంగా భగవంతుడి చింతనలో మగ్నమైపోయే పద్ధతే యోగా. సో ఆ విధంగా అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఆ విధంగా ఏ వ్యక్తి అయినా సరే సంపూర్ణంగా భక్తి యోగంలో నిమగ్నమైపోయి ఉంటే తప్పకుండా ఆ వ్యక్తికి ముక్తి లభిస్తుంది. ఇంకా ఒకవేళ ఆయన అప్పుడప్పుడు ఏదైనా బై మిస్టేకు, పూర్వపు ఆచరణ ద్వారా ఏదైనా తప్పులు జరిగినా, ఏదైనా పాపం చేసినా, ఆయన ఒకవేళ దానికి పశ్చాత్తాపడి భక్తి మార్గాన్ని వదలకుండా తీవ్రంగా భక్తి శుద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే, అటువంటి తప్పిదాలు కూడా, అటువంటి మిస్టేక్స్ కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని కూడా మనం సాధువులుగా స్వీకరించాలన్నమాట. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను ప్రతి సమయంలో భగవంతుడిని చింతిస్తున్నాడు, సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా పూర్వపు ఆచరణ వల్ల, పూర్ణ హ్యాబిట్ వలన ఏదైనా మిస్టేక్ జరిగినా, ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా తప్పు చేసినా, పాపం చేసినా మనం వదిలేయచ్చు అనమాట. వాళ్ళని అంతగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కృష్ణ భక్తిలో నిమగ్నం అయిపోయినారు కాబట్టి అవన్నీ అలాంటి మెల్లిమెల్లిగా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ అలవాట్లు కానీ, ఆచరణలు కానీ, తప్పులు కానీ అన్నీ కూడా సరిదిద్దుకుంటాయి. అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. వాళ్ళు ఒకవేళ అలా శుద్ధంగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఆల్రెడీ ముక్తావస్థలో ఉన్నట్టే. స్వరూపేణ వ్యవస్థితః. ఓకే. యతైహి కాముషిక కామలంపటః సుతేషు ధారేషు ధనేషు చింతయన్ శంకేత విద్వాన్ కుకలేవరాతయాత్ యస్తస్య యత్నశ్రమ ఏవ కేవలం. ఇంకేం చెప్తున్నారంటే, భౌతికవాదులు వాళ్ళు ముఖ్యంగా వారి యొక్క భౌతిక సువిధల పట్ల చాలా ఆసక్తులు అన్నమాట. బాడీలీ కంఫర్ట్స్ దే ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఒకటి ఇప్పుడు ఉన్న సువిధలు, ఇంకోటి బాగా సువిధలు పెంచుకోవడం పట్ల. నేను భవిష్యత్తులో ఇటువంటి మంచి సోఫా సెట్ కొనుక్కోవాలి, ఇటువంటి మంచి కార్ కొనుక్కోవాలి, లేకపోతే పెద్ద మొబైల్ కొనుక్కోవాలి. సో ఎప్పుడు ఈ ప్లానింగ్ అనమాట. నెక్స్ట్ ఏం కొనుక్కోవాలి, ఇంకా భౌతిక సువిధలు ఎలాంటి మంచి ఏసీ ఉండాలి, లేకపోతే ఇలా ప్రతి ఒక్క సువిధను పెంచుకోవడం, దాని గురించే చింత. కాబట్టి ఈ విధంగా దే ఆర్ ఆల్వేస్ అబ్జర్వ్డ్. అందుకే వాళ్ళ పెళ్ళాము, పిల్లలు, ధనము, వీటి పట్ల ఎప్పుడు ఆసక్తి. అందుకే వీళ్ళు శరీరాన్ని వదిలేయాలంటే వాళ్ళకి భయం వేస్తుంది. మృత్యు అంటే వాళ్ళకి భయం అనమాట. అయ్యో, నా ప్లానింగ్ అంతా ఏమైపోతుంది, నేను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, సంపద, కారు, బంగ్లా, నా పెళ్ళాము, పిల్లలు ఏమైపోతారు. సో అందుకనే
వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఈ శరీరానికి ఎంతో ఆసక్తి లేపుతారు. ఈ శరీరంలో ఏముంది, మలమూత్రంతో నిండిన ఈ శరీరం పట్ల ఎంతో ఆసక్తి. ఇది తాత్పర్యం కాదు, అనువాదంలోనే ఉంది, శ్లోకం అనువాదమే ఇది. ఇఫ్ ఎ పర్సన్, ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణ భావనామృతంలోకి వచ్చి భక్తి చేసుకుంటూ కూడా, అంటే ఎవరి గురించి చెప్తున్నారు, మనందరి గురించి చెప్తున్నారు అనమాట. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ భక్తి మార్గంలోకి వచ్చామో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఒకవేళ మనం ఇలా భక్తి మార్గంలోకి వచ్చి కూడా ఇంకా శరీరాన్ని వదిలేయడానికి భయపడిపోతున్నాం, అయ్యో మృత్యు వచ్చేస్తుంది భయపడిపోతున్నాం, అలాంటప్పుడు మరి ఇంత శాస్త్రాలు చదివి, ఇంత భాగవతం విని, ఇంత భక్తి చేసుకొని అంత సమయం అంతా వ్యర్థమే అని చెప్తున్నారు ఇక్కడ. ఇది శ్లోకం యొక్క లిటరల్ ట్రాన్స్లేషన్. సో ఆ విషయం అర్థం చేసుకోవాలి. నిజంగా మనం సరిగా భక్తి చేసుకుంటున్నామంటే భౌతిక ఆసక్తి తగ్గాలి, లేకపోతే మనం సరిగా భక్తి చేసుకోవట్లేదు అన్నట్టే. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం చెక్ చేసుకోవాలి మనకే. రేపు నాకు మృత్యు వచ్చింది, ఈ క్షణాన నాకు మృత్యు వస్తే నేను భయపడుతున్నానా, నేను రెడీయా లేదా? ఏ క్షణాన్నైనా మృత్యు వస్తే ఆ క్షణాన మృత్యువుని ఆనందంగా స్వీకరించగలిగితే మీరు నిజంగా సరిగా భక్తి చేస్తున్నట్టు. లేదంటే అట్ ద టైమ్ ఆఫ్ డెత్, మృత్యు సమయంలో ఒక వ్యక్తి ఇంకా భార్య పిల్లల గురించి ఆలోచిస్తుంటాడు. ఎవరు? కర్మి, ఈ భౌతికవాది. సో అతను ఎప్పుడు కూడా ఇలా, అయ్యో నేను చచ్చిపోతే మళ్ళీ వాళ్ళని ఎవరు చూసుకుంటారు, నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు సంరక్షిస్తారు, వాళ్ళకి ఏమైపోతుంది అని ఆలోచిస్తుంటాడు అనమాట. అందుకని అతను ఎప్పుడు కూడా శరీరాన్ని వదలదలుచుకోడు. సో అందుకనే ఈ యోగ పద్ధతిలో, భక్తి యోగ పద్ధతిలో కానీ ఏ యోగ పద్ధతిలో అయినా కానీ, ఈ భక్తి యోగ పద్ధతిలో కూడా సో మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు భక్తి యోగ, మన సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అందరికీ కావాలి కదా. మీ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ యోగలో సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, మీరు ఒకవేళ భౌతిక ఆసక్తుల నుంచి తగ్గుతుంది, మీ శరీరం పట్ల, మీ పరివారం పట్ల, భౌతిక సువిధలు, వస్తువులు అన్నిటి పట్ల మీ భౌతిక ఆసక్తి తగ్గుతుంది అంటే మీరు సక్సెస్ఫుల్గా భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్నట్టు. అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో మీరే తెలుసుకోవచ్చు అనమాట, ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. ప్రభుజీ, మాతాజీ, నేను భక్తిలో బాగా ముందుకు వెళ్తున్నానా? మీరే చూసుకోండి, మీ భౌతిక ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా. సో దాని ద్వారా మీకు అర్థమైపోతుంది. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఎ పర్సన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ మస్ట్ ఫుల్లీ డిశ్చార్జ్ హిస్ డివోషనల్ డ్యూటీస్ వితౌట్ మెటల్ అటాచ్మెంట్, దెన్ హిస్ లిబరేషన్ ఇస్ గ్యారంటెడ్. ఇలా భౌతిక ఆసక్తి లేకుండా మనం భక్తి చేసుకుని సేవ చేసుకుంటే భగవంతుడికి, అప్పుడు మనకు ముక్తి లభిస్తుంది. లేకపోతే మళ్ళీ రావాలి. మళ్ళీ అఫ్కోర్స్ మీరు భక్తిలోకి వచ్చేసారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంచి జన్మ దక్కుతుంది, మళ్ళీ మంచి అవకాశం దొరుకుతుంది భక్తి చేసుకోవడానికి. మళ్ళీ చేసుకుంటామా, అప్పుడు కూడా ఇలాగే డిలే చేస్తామో తెలియదు మనకి. అందుకే ప్రభుపాల ద్వారా అంటారు, డిలే చేయకండి, నెక్స్ట్ జీవితం వరకు డిలే చేయకండి, నెక్స్ట్ లైఫ్ ఎలాగో మనకు మనిషి జన్మ దొరుకుతుందంట కదా, మళ్ళీ మంచి అవకాశం దొరుకుతుందంట కదా, అలా ఆలోచించకండి. ఇదే లాస్ట్ అనుకోండి, ఇక్కడే ఫినిష్ చేసుకొని ఎలాగైనా సరే ఇప్పుడే శుద్ధభక్తి తీసుకొని భగవద్ధామని తిరిగి వెళ్ళిపోండి. అదే ప్రభుపాల ద్వారా కోరుకునేది. తన్న ప్రభుత్వం కుకలేవరార్పితాం త్వన్మాయయాహం మమతామదోక్షజ భింద్యామయేనాశువయం సుదుర్భిధాం విదేహి యోగం త్వయిన స్వభావమితి. సో ఈరోజు దీంతో ముగిద్దామంటే లాస్ట్ శ్లోకం ఈరోజుకి. సో అందుకనే భగవంతుడా, మీరు సంపూర్ణమైన చిన్న స్థాయిలో ఉండే మీరు దయచేసి మాకు సహాయం చేయండి. ఈ భక్తి యోగను మేము సరిగ్గా చేసుకోవడానికి కావలసిన శక్తిని మీరు ప్రసాదించండి. తద్వారా మేము మా యొక్క అచంచలంగా ఉండే ఈ బుద్ధిని మీ యొక్క పాదపద్మాల పైన కేంద్రీకరించగలము. మాకు ఈ యొక్క మోహమాయలో పడి దాని యొక్క ప్రభావంలో ఈ భవరోగంలో, ఈ భౌతిక జగత్తంలో బందీ అయిపోయి ఉన్నాము. అందుకే ఈ యొక్క ఈ శరీరంలో ఏముంది? మలమూత్రం. దీని పట్ల మేము ఎంతగా ఆసక్తి ఉన్నాము. లేకపోతే శరీరానికి సంబంధించిన వాటితో బాగా ఆసక్తిని పెంచుకున్నాము. అందుకని ఈ భక్తి మార్గం తప్ప ఈ ఆసక్తిని వదులుకోవడానికి, ఈ ఆసక్తి నుంచి ముక్తి పొందడానికి వేరే మార్గమే లేదు. అందుకనే మాకు దయచేసి ఈ వరాన్ని అందించండి అని ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమని? శక్తిని ప్రసాదించండి. ఇది మనం కోరుకోవాలి భగవంతుడి దగ్గర. నాకు శక్తిని ప్రసాదించే భగవంతుడా, ఈ భక్తి చేసుకోవడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. సో ఈ విధంగా ఎవరైనా మనము భగవంతుడికి ఇలా
భక్తి చేసుకుంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు, ఎలా భక్తి చేసుకోవాలో మనం నేర్చుకుంటూనే ఉన్నాము గీతా భాగవతంలో. సో అలా మనం భక్తి చేసుకుంటే ఎల్లప్పుడూ భగవంతుడికి అదొక్కటే విధి విధానం. ఈ భౌతిక ఆసక్తి నుంచి, శరీరం నుంచి సరైన ముక్తి పొందడానికి వేరే మార్గం లేదు. భౌతిక జగత్తు నుంచి, భౌతిక శరీరం నుంచి, భౌతిక ఆసక్తుల నుంచి ముక్తి పొందే ఏకైక మార్గం భక్తి మార్గం ఒకటే, వేరే మార్గమే లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు, అదే దీని సారం. సో ఇక్కడ నేను ఈరోజు చర్చను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్త వృంది కీ జై, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.